పిలిచాడు, అందును బట్టే రావు. ఇక్కడ దేవుని మందిరములో మీరు ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారు. చాలామంది ఇంటి దగ్గరే ఉన్నారంటే అర్థం ఏంటి అంటే దేవుని యొక్క పిలుపు లేదు వాళ్ళకు. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే లెక్కలేదు. మన టైటిల్లోనే కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అంటే అమాయకులు ఎక్కడెక్కడికో పరిగెడతా ఉంటారు. ఎక్కడో ఆశీర్వాద కుడుకులు అంటే ఇంకో వేరే వేరే చోట్లకి ఎక్కడికో పరిగెడతా ఉంటారు. మనందరికీ దూరం కొండలు నునుపుగా కనపడుతూ ఉంటాయి. కానీ దగ్గరున్న దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మనకు తెలుసు, మనం ఎంతసేపు ఆ పక్కవారి కుటుంబం గురించే గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం. మన దగ్గర ఉన్న మన పిల్లల్ని పెద్దగా పట్టించుకోం. అదే మనలో ఉన్న మైనస్. మన దగ్గరగా ఉన్న మందిరంలో దేవుడు ఎన్నెన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉంచాడు. మనం కూడా అనుభవించాం. అనేక మందికి మన మందిరం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాం. ఏది ఏమైనప్పటికీ వచ్చిన వారందరూ ఆశీర్వాదానికి కారకుల అవ్వాలని దేవుడి నామాన్ని కోరదాం, మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఒక గొప్ప వేడుకగా జరిపించుకుంటే అది మనకి ఎంతగానో ఆశీర్వాదం. కుటుంబంలో ప్రతిదీ దేవుని మీద ఆధారపడి, కుటుంబంలో ప్రతిదీ దేవుని చిత్త ప్రకారం జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు తప్పక మనల్ని చూస్తాడు, మన పరిస్థితిని గమనిస్తాడు. మనతో ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన మనతో సహవాసం చేసినప్పుడు, మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే నీటి కాలువల వారన నాటబడిన చెట్టు ఎలా అయితే పచ్చగా ఉంటుందో, ఎందుకంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి, అంటే దేవుని యొక్క వాక్యం ఉంది. చెట్టు ఒక మనిషికి సాదృశ్యం అయితే ఆ చెట్టు ఎంత పచ్చగా ఉంటుందో, దేవునితో సహవాసం చేసిన ఆ కుటుంబాలు అంత ఆశీర్వాదకరంగా పచ్చగా ఉండడానికి దేవుడు ఆయన కృపను అనుగ్రహిస్తాడు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథం నుండి ఆశీర్వదించబడిన ఒక కుటుంబం గురించి మనం తెలుసుకుందాం. దాదాపు ఒక 40 నిమిషాలు లేదా 45 నిమిషాలు దేవుడు మనతో మాట్లాడలాగిన మనందరము కలిసి దేవుని గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆశీర్వాదకరమైన కుటుంబం గురించి మనం ఈ రాత్రి పరిశీలన చేద్దాం. మీకు అందరికీ తెలిసిన కుటుంబమే. మీరు అనేక పర్యాయాలు ఆ కుటుంబం గురించి విన్న సందర్భాలే. అయినప్పటికీ దేవుడు మరొకసారి మనతో మాట్లాడాలని, దేవుని యొక్క వాక్యం లేదా దేవుని యొక్క మాట మరొకసారి మనకి తెలియజేయాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. మీకు నాకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చూడండి, చిన్న వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం చదువు 13:14. దేవుని మందసము ఓబేదేము ఇంటిలో 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదేము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను. మీకు వీలైతే ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఈరోజు డేట్ వేసుకోండి. అక్కడ ఈ మాట యొక్క ప్రాముఖ్యత ఎల్లప్పుడూ మీతో మాట్లాడుతూ ఉండాలి దేవుడు.
ఈ మాట మనం చదివినప్పుడల్లా ఈ వాక్యము గుర్తు మీకు రావడానికి అది ఒక మంచి ఆలోచనగా ఉంటుందని నేను మీకు చెప్తా ఉన్నాను. ఈ వాక్యములో మనకి రెండు ప్రధానంగా కనపడతా ఉంటాయి. ఒకటి ఉపదేశము, కుటుంబం. రెండవది దేవుని మందసం. ఈ వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడాలని చెప్పి మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. దేవా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. ఈ వాక్యము ద్వారా నాలో ఉన్న గొప్ప మనశ్శాంతిని మరొకసారి నీ వాక్యం ద్వారా నా గుండెల్లో నింపమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవ, గనుడ, మహోన్నతుడా, ఇదిగో నాయన ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో నాతో మాతో నాయన ఈ వాక్యము ద్వారా నువ్వు మాట్లాడమని నాయన మాలో ఉన్న సమస్తాన్ని సరిచేసి ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మందసము ఒబెదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మనకి కనబడతా ఉంది. దేవుని మందసము యొక్క ప్రాముఖ్యం గురించి మనం తెలుసుకుందాం. దేవుని మందసం యొక్క ప్రాముఖ్యం, అసలు మందసము యొక్క ప్రాముఖ్యం గురించి తెలుసుకుంటే ఉపదేశము గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. మందసము అనగా దేవుని సన్నిధి. మందసము ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, దేవా మీరు మాతో రండి, మీరు ఉంటే మాకు సమస్తం ఉన్నట్లే, మాకు ఏ లోటు ఉండదు అంటే దేవుడు చెప్తాడు మోషేతో, మోషే ఇదిగో పలానా కొలతలతో మందసాన్ని తయారు చేయండి, పలానా కర్రతో మందసాన్ని తయారు చేయండి, ఆ మందసాన్ని మీతో పాటు తీసుకుని వెళ్ళండి అన్నప్పుడు ఇశ్రాయేలీయులు వారు ఎక్కడ ప్రయాణం చేసినా ఆ మందసాన్ని వారు కూడా తమతో పాటు తీసుకుని వెళ్ళిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. మందసము మనతో ఉంటే, మందసము దేవుని బిడ్డలతో ఉంటే జరిగే 3 అద్భుత కార్యక్రమాలు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా సంఖ్యాకాండము 10వ అధ్యాయము 35వ వచనం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 35వ వచనం. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందసం నీతో ఉంటే, దేవుని మందసము ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? నీకు ఎదురుగా ఏ శత్రువు వచ్చినా, నీకు ఎదురుగా ఏ సమస్య వచ్చినా, నీకు ఎదురుగా పర్వతము లాంటి గొప్ప సమస్య నీకు ఎదురైనప్పటికీ అది ఏమవుద్దంటే తుత్తియనులుగా విడిపోతుంది. అది ముందుగా నీ సమస్య లేదా ముందుగా నీ యొక్క అస్వస్థత, ముందుగా నీలో ఉన్న భయం, ముందుగా నిన్ను భయపెట్టే శత్రువు ఏదైనప్పటికీ అడ్డముగా మందసము నిలబడిపోతుంది. ఎందుకంటే నువ్వు మందసాన్ని కూడా మోస్తా ఉన్నావు, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నావు. మందసము ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నీకు ఎదురయ్యే శత్రువును అది తుత్తినీలుగా చెదరగొట్టేస్తుంది, ఓడించేస్తుంది. అదంత బలమైన శత్రువు అయినా సరే ముందు మందసాన్ని దాటి నీ దగ్గరికి రావాలి. ముందు దేవుణ్ణి దాటి ఆ సమస్య నీ దగ్గరికి రావాలి. దేవుణ్ణి దాటి సమస్య రాగలదా? దేవుణ్ణి దాటి ఏ శత్రువు అయినా రాగలదా? దేవుణ్ణి దాటి ఏ విపత్తు అయినా నిన్ను తాకగలదా? లేదు కదా. సమస్తాన్ని కలుగజేసిన దేవాతి దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ మీదకి వచ్చే ఏ శత్రువు అయినా సరే ముందు నన్ను దాటి రావాలి. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు. నీ కూడా లేదా నీ కుటుంబంతో పాటు నువ్వెక్కడికి వెళ్ళినా నా సన్నిధి నువ్వు అనుభవిస్తా ఉన్నావు. నా మందసాన్ని నువ్వు మోసుకుని వెళుతున్నావు. మందసం అంటే ఆ రోజుల్లో ఇజ్రాయేలు ఆ కాలంలో ఒక పెట్టెలాగా దాన్ని మోసుకెళ్ళారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు,
ఆయన సన్నిధి, ఆయన యొక్క ఆ మహిమ నువ్వు అనుభవిస్తూ ఉన్నట్లయితే, ఎల్లప్పుడూ దేవుడిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని నువ్వు గణపరుస్తున్నట్లయితే, ఎల్లప్పుడూ నువ్వు ఆయన గొప్పతనాన్ని గురించి అనేక మందికి చాటి చెప్తున్నట్లయితే, ఆయనకి సాక్షిగా మాదిరికరముగా ఎప్పుడైతే మనం ఉంటామో, దేవుని యొక్క మందసము మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మందసం మనతో ఉంటే ఏ శత్రువు మనల్ని తాకలేడు, ఏ అపాయము మన దరికి చేరదు, ఏ రోగము నీ ఇంటిలోనికి ప్రవేశించదు. ఎందుకంటే అది ఎవరిని ఎదుర్కోవాలి? దేవుని యొక్క మహిమను ఎదుర్కొని నీ దగ్గర రావాలి. ఆ మహిమలో, ఆ యొక్క కాంతిలో, ఆ యొక్క గొప్ప తేజోకాంతిలో ఏ సమస్య, ఏ చీకటి శక్తి, ఏ అపవాది సంబంధమైన క్రియ, ఏ శత్రువు నిన్ను తాకలేడు. దేవుని మందసము నీకు తోడుగా ఉండాలి. దేవుని మందసము ఎల్లప్పుడూ నీతో ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలరా, అలాంటి మందసము ఎవరు కలిగి ఉన్నాడట? ఓబేదేదోము ఇంటిలో కలిగి ఉన్నాడు. రెండవ మంచి క్వాలిటీ మనం చూసుకుందాం. చూడండి, రెండవ క్వాలిటీ గురించి మనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, మీరు గమనించండి. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపి. ఈ సందర్భం మీకు చాలా సార్లు తెలిసే ఉంటది. ఇక్కడ యెరికో పట్టణమును స్వాధీనపరుచుకున్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న ప్రయత్నంలో వారు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? దేవుని మందసము వారు దగ్గర పెట్టుకొని, దేవుని మందసంతో పాటు యెరికో చుట్టూ దేవుని స్తుతిస్తూ ఆ మందసాన్ని కూడా తిప్పుకున్నట్లుగా మనం గమనిస్తాం. మొట్టమొదట శత్రువు నిన్ను తాకలేడు. ఇక్కడ ఏం చెప్తుంది? మందసముని కూడా ఉంటే అది ఎంతటి బలమైన గోడైనా, అది ఎంతటి బలమైన విపత్తు అయినా, అది ఎంతటి నీకు కొరగాని కొయ్యగా మారిపోయిన సమస్య అయినా, నీ కుటుంబం జయించలేని కార్యమైన. ఇశ్రాయేలు ప్రజలు చూస్తా ఉన్నారు గోడ వైపు. అమ్మో, ఆ గోడ చాలా ఎత్తుగా ఉంది, చాలా వెడల్పుగా ఉంది, 2 రథములు అటు ఇటు వెళ్ళే అంత గొప్ప సామర్థ్యం కలిగిన గోడ. ఈ గోడను మనం జయించలేం. అసలు ఈ రాజ్యంలోనికి వెళ్ళాలంటే, గోడ దాటి వెళ్ళాలంటే మన వల్ల కాదు అనుకుంటున్న సందర్భం. కానీ అది ఎలాంటిదైనా సరే, అది ఎంత గొప్పదైనా సరే, అది నీ వల్ల కాకపోయినా సరే, దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను చెప్పింది నువ్వు చెయ్యి, నీతో పాటు నేను వస్తా ఉంటాను, నీకు నేను విజయము దయచేస్తాను. దేవునికి స్తోత్రం. రెండవది, మందసము నీకు తోడుగా ఉంటే ఏమవుద్ది? విజయం. మొట్టమొదటి, శత్రువు నిన్ను తాకలేడు. రెండవది, ఎంత సమస్య అయినా అది దేవుడు నీకు విజయము దయచేస్తాడు అని ఈ రాత్రికాల సమయంలో మందసము యొక్క ప్రాముఖ్యతను గురించి దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో అలాంటి విజయమునిచ్చిన మందసము ఓబేదేదోము ఇంట్లో ఉంది. శత్రువు సహితము చొరబడలేని గొప్ప మహిమ కలిగిన మందసం ఓబేదేదోము ఇంటిలో ఉంది. మూడవ గొప్ప మహిమకరమైన ఆనవాలు ఒకటి మీకు తెలియజేస్తా ఉంటాను. చూడండి, 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లా పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర
పడి ఉండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని మందసము ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోయారు. ఇజ్రాయేలును జయించి ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోయారు దేవుని మందసాన్ని పట్టుకెళ్ళి అది ఎక్కడెట్టాలో తెలియక ఎక్కడ మన ఇంటి దగ్గర పెట్టుకుంటే ఏ ప్రమాదం అవుద్దో అని ముందుగానే దేవుని మందసం గురించి వారికి తెలుసు. దేవుని మందసము యుద్ధంలోనికి వస్తుందని తెలియగానే వారి గడగడలాడిపోయిన సందర్భం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలరా, అలాంటి గొప్ప మహిమ కలిగిన మందసం ఎక్కడెట్టాలో ఫిలిస్తీన్లకి తెలియక వారి దేవత దాగోను గుడిలో పెట్టారట. మందసాన్ని తీసుకెళ్ళి దాగోను గుడిలో పెట్టారట. తెల్లారేటప్పటికి ఏమైపోయిందంట, ఆ దాగోను దేవత విగ్రహము ముక్కలైపోయింది, చెక్కలైపోయింది. ఏ చెడు ప్రభావం, ఏ విగ్రహము దేవుని మందసం ఎదుట నిలువలేరదు. నీ ఇంటిలో దేవుని మందసం ఉంటే, నీ ఇంటిలో దేవుని మహిమ ఉంటే, నీ ఇంటిలో దేవుని శక్తి ఉంటే, ఏ చెడు ప్రభావం, ఏ చీకటి కార్యము, ఏ విగ్రహము, ఏ శాపనార్థము, ఏ శాపం, ఏ చిల్లంగితనము, నువ్వు అనుకుంటున్నా ఆ చెడ్డ క్రియలు ఏది నిన్ను తాక. ఎందుకంటే నీ ఇంటిలో దేవుని మందసం ఉంది. దేవుని మందసం ముందు అపవాది క్రియలు ఎంత, దేవుని మనస్సు ముందు ఈ లోకములో నిన్ను శపించేవారు ఎంత, దేవుని మనస్సు ముందు ఇదిగో చేత్తో చేసిన విగ్రహముల బలం ఎంత. దేవుని మనస్సము గొప్ప మహిమ గలది. విగ్రహాలే ముక్కలైపోయినాయి. దాగోని దేవత అంటే వారికి ఇలవేల్పు, ఇష్టదైవం అయినప్పటికీ దేవుని మందస్సం ముందు ఏ శక్తి నిలువనేరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ అపవాది క్రియలు, ఏ చెడు క్రియలు, నీకు చెరిపి నీకు చెడ్డ చేసే ఏ సాతాను యొక్క సామ్రాజ్యం దేవుని మందస్సం ముందు నిలువనేరదు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఏంటి చెప్పాలి? మొట్టమొదటిది ఏ శత్రువు నిన్ను తాకలేడు. రెండవది ఏంటమ్మా? విజయం. ఎంతటి సమస్య అయినా సరే నీకు దేవుడు విజయం ఇస్తాడు. మూడవది ఏ దుష్ట శక్తి దేవుని మందస్సం ముందు నిలువనేరదు. దేవునికి స్తోత్రం. ఇది మందసం యొక్క గొప్పతనం. ఇంకా అనేక సందర్భాల్లో మనం చెప్పుకోవచ్చు, కానీ మందస్సము ముందు ఏది నిలవనేరదు. మహిమ గల మందసము, అలాంటి మందసము ఓబేదేదోము ఇంటిలో ఉంది. ఓబేదేదోము ఆ మందసము కలిగి ఉండడానికి గల కారణాలు, ఓబేదేదోము ఎలాగ ఆశీర్వదించబడ్డాడో మనం చూద్దాం. ఓబేదేదోము అసలు ఈ మందసము ఏ రీతిగా ఓబేదేదోము ఇంటిలోనికి వచ్చింది అంటే, ఫిలిస్తీన్ల దగ్గర నుంచి ఈ మందసాన్ని దావీదు తీసుకుని వస్తా ఉంటే ఆ మందసము ఇలా బండి మీద తీసుకుని వస్తుంటే మందసం జారబోతే ఉజ్జా అని ఒక ఆయన దాన్ని పట్టుకోపోయిన వెంటనే ఏమైపోయాడు? చనిపోయాడు. అలాంటి సందర్భంలో దావీదు ఈ మందసాన్ని తీసుకెళ్తూ, అమ్మో ఏదో తేడాగా ఉంది, మందసము మనం తీసుకెళ్తే మనకి ఏదైనా జరగరాని జరుగుద్దేమో అని భయపడి ఎవరింటి దగ్గర పెట్టాలి ఈ మందసాన్ని, ఎవరింటి దగ్గర పెట్టాలి ఈ యొక్క మహిమ గల మందసాన్ని, లేదా ఇంతటి గొప్ప మహిమ గల మందసం మన ఇంట్లో పెట్టుకుంటే ఏదో కీడు ప్రమాదం జరుగుద్దని ఆలోచించి ఉండొచ్చు. వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఎవరింటికాడ పెట్టాలి అనుకుంటే ఈ మందసం ముందు పాటలు పాడుతూ దేవుని పరిచర్య చేసే ఈ యొక్క ఏబోదేదు ఆయన కనబడ్డాడట. ఈ యొక్క దేవుడు చెప్తూ ఉన్నాడు, ఓబేదేదోమును పిలిచి దావీదు, ఓబేదేదోమా ఈ మందసాన్ని నీ ఇంటి దగ్గర నుంచి కొంతకాలం అనగానే ఎవరైనా అలాంటి సందర్భం చూసినప్పుడు ఏమంటారండి? మహారాజే భయపడిపోయాడు.
కానీ ఉపదేశము ఏమంటాడో తెలుసు, దేవుని మందసమును హక్కున చేర్చుకున్నట్లుగా, దేవుని ఆ గొప్ప మందసాన్ని తన ఇంటిలో చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లల, ధైర్యముగా దేవుని మందసాన్ని చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని పని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి, దేవుని యొక్క మందిరంలో సేవ చేయడానికి చాలామంది నా పని కాదు ఇది ఫలానా వారి పని, ఇది నాకు సంబంధం లేదు అని అనుకుంటా ఉంటాం. దేవుని పరిచర్య చేయడానికి ధైర్యం కావాలి, దేవుని పనిలో పాలు పంచుకోవడానికి ధైర్యం కావాలి. ధైర్యముగా ఆయన ఆ మందసాన్ని చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటి క్వాలిటీ, ఆయన ధైర్యముగా మందసాన్ని చేర్చుకున్నట్లుగా మనం హగ్గయి గ్రంథంలో చూస్తాం. మాట చూడండి, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 4వ అధ్యాయం. జెరుబ్బేలు ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయినా, ఎవరో నా వల్ల కాదని తగ్గిపోయినా, ఇదిగో యెరూషలేము గోడలు కట్టడం ఇంకా మా వల్ల కాదు అని అందరూ వెనుదిరిగిపోయినప్పటికీ జెరుబ్బేలు నిలబడి ధైర్యముగా, చూడండి ఆ మాట చూడండి, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బేలే ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. దేవుని పని చేయడానికి ధైర్యంగా ముందుకు రావాలి. లోకానుసారంగా ఏదో లోకంలో జరిగే పనులకి చాలా మంది ముందుంటూ ఉంటారు. ఏదైనా ఒక దెబ్బలాట అయితే ముందుంటూ ఉంటారు, ఏదైనా లోకంలో జరిగే సంతోషకరమైన కార్యక్రమాలకు ముందుంటూ ఉంటారు, పెత్తనం చేస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో లోకానుసరమైన కార్యక్రమాల్లో ఒకవేళ ముందు లేకపోతే నేను ఎందుకు కాకేలేదని చెప్పి వాళ్ళతో దెబ్బలాడే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని పనిలో ఎవరైతే ముందుంటారో, ఎవరైతే దేవుని పని చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తారో, ఇదిగో భయపడక దేవుని మందసం యొక్క ప్రాముఖ్యత తెలుసో, ముందు మనం చూసాం కదా, దేవుని మందసం ఉన్న కాడ విజయం ఉంటుంది. దేవుని మందసం ఉన్న కాడ శత్రువు రాడు. దేవుని మందసము ఉన్న కాడ ఏ సాతాను నిలబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని మందసం యొక్క మహిమను గుర్తెరిగిన ఆ ఓబేదేదేమో ఏం చేశాడండి, దేవుని మందసాన్ని ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఇంటిలోనికి గనురాలైన స్త్రీ గురించి మనం అనేక సందర్భాల్లో తెలుసుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఎలీషా ప్రవక్త రోజు ఆ వీధిలో వెళతా ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. దేవుని పరిచర్య నిమిత్తం ఆయన అనేకమైన గృహ దర్శనాలు చేస్తూ ఉన్నాడు. దైవ సేవకుడు ఒకరోజు చూసింది, భర్తతో మాట్లాడుతుంది, ఇదిగో పలానా దైవజనుడు ఈ రోజు ఈ మార్గం గుండా వెళతా ఉన్నాడు, ఆ దైవజనుడిని మన ఇంటికి చేర్చుకుందాం, ఆ దైవజనుడి యొక్క మనకము ఆశ్రయం కల్పిద్దాం, కొద్దిసేపు సేద తీరి మళ్ళీ ఆయన దేవుని పనులకి వెళ్తాడు. ఎప్పుడైనా చేర్చుకున్నావా? దేవుని పరిచారికుడిని ఇంట్లోనికి ఆహ్వానించావా? దేవుని సేవకుడికి ఎప్పుడైనా ఆతిథ్యం ఇచ్చావా? దేవుని యొక్క పని చేయడానికి ధైర్యంగా నువ్వు దేవుని మందసాన్ని చేర్చుకోవాలి. దేవుని మందసముని ఇంట్లో ఉంటే కలిగే ఆశీర్వాదం గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని ఇదిగో అనేక మంది భయపడినా కానీ దేవుని మందసము నా ఇంట్లో ఉండాలి. నా ఇంట్లో ఉంటే నా ఇల్లు అంతటికి దీవెనకరంగా మారిపోద్ది అని చెప్పి ఉపదేశం ఆలోచించాడు. మొట్టమొదటిగా దావీదు చెప్పగానే సంతోషముగా ఆ మందసాన్ని తన ఇంటిలో పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉపదేశం మొట్టమొదటి లక్షణం ధైర్యముగా మందసాన్ని తన ఇంటిలో చేర్చుకున్నాడు. రాత్రికాల సమయంలో
మీ కుటుంబాలు, నా కుటుంబం, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే హెబ్రోను ప్రార్థన మందిర కుటుంబ ఆశీర్వాద కూడికకు విచ్చేసిన దైవ బిడ్డలారా, మన గ్రామంలో మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే దేవుని మందసం మీ ఇంటిలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధి మన ఇంటిలో ఉండాలి. మన ఇంటిలో మనం చూడండి, అనేక మంది క్రైస్తవ కుటుంబాలను పరిశీలించండి, గమనించండి. ప్రపంచంలో ఆశీర్వదించబడిన కుటుంబాలు ఏమైనా ఉన్నాయి అంటే, ప్రపంచ దేశాల్లో ఆశీర్వదించబడిన దేశం ఏదైనా ఉన్నది అంటే అది దేవుణ్ణి కలిగి ఉన్న దేశం, అది దేవుణ్ణి కలిగి ఉన్న కుటుంబం. ఆషామాషిగా ఆశీర్వాదాలు రావు. నువ్వు లోకంలో పరిగెడితే ఆశీర్వాదం మన వెంట పరిగెట్టదు. దేవుని మందసం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని యొక్క సన్నిధి మన ఇంటిలో ఉంటుందో, దేవునికి ఆజ్ఞలకు లోబడి మనము దేవునితో సహవాసం చేస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడు మాత్రమే మనం ఆశీర్వాదకరంగా మారుతాం. మందసము ఉన్న మూలంగానే ఉపదేశమేమి గొప్పవాడేం కాదు. ఒక పని మందసం ముందు నడిచేవాడు, పాటలు పాడుకుంటూ నడిచేవాడు, ఒక సామాన్యమైన వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి ఉపదేశం ఆశీర్వదించబడ్డాడు అంటే కారణం దేవుని మందసాన్ని ధైర్యంగా ఆ ఇంటిలోనికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనతో మాట్లాడే ఈ గొప్ప మాట, దేవుడు మనతో చెప్పే ఒక గొప్ప ఆజ్ఞ, నువ్వు నన్ను చేర్చుకో, నువ్వు నన్ను చేర్చుకుంటే నేను నీకు తోడుగా ఉంటాను, నీకు నేను విజయాన్ని ఇస్తాను, ఏ శత్రువు నీ దగ్గరికి చేరకుండా నేను చూస్తాను. శత్రువుకు సాధ్యమా నీ కంచె దాటగా, శత్రువుకు సాధ్యం, ఆయన కంచె దాటగా ఏ శత్రువుకు సాధ్యం కాదు. యోబు కుటుంబం చుట్టూ ఆయన కంచె వేశాడు. ఎందుకో తెలుసా? యోబు ఇంటిలో మందసం ఉంది, దేవుని సన్నిధి ఉంది, నిత్యము ఆయనకి స్తుతి యాగం ఉంది. యోబు కుటుంబంలో నిత్యము బలి అర్పణ జరుగుతూ ఉంది. అలాంటి కుటుంబాన్ని అపవాది వచ్చి నాశనం చేసేయాలనుకున్నాడు, అడుగు పెట్టాలనుకున్నాడు, ఆ కుటుంబంలోనికి ప్రవేశించాలనుకున్నాడా. సాధ్యం కాలేదు. వెళ్తున్నాడు వాడు వల్ల కాలేదా. మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఆ కుటుంబం చుట్టూ నీ అగ్ని ఉంది, ఆ కుటుంబం చుట్టూ నువ్వు కంచేసావు, నా వల్ల అవట్లేదు అంటాడు. నీ కుటుంబం చుట్టూ కంచెగా దేవుడు మారిపోతాడు. నీ కుటుంబం చుట్టూ ఆయన అగ్ని గంధకాలని ఆయన కాపలాగా పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ శత్రువు నిన్ను ముట్టడు. ధైర్యముగా దేవుని మందసాన్ని చేర్చుకున్నాడు. ఉపదేశము రెండవ క్వాలిటీ, రెండవ లక్షణం మనం చూద్దాం. చూడండి, ఆయన యొక్క రెండవ లక్షణం, ఆయన భయము కలిగి మందసాన్ని స్తుతించినట్లుగా మనం చూస్తాం. ఆయన భయము కలిగి మందసము చుట్టూ తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని, తన కుటుంబం మందసం చుట్టూ ఉండి నిత్యము ఆ మందసాన్ని మహిమపరిచినట్లుగా, దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి చెడ్డ విగ్రహాన్ని, చెడ్డ లక్షణాన్ని, ఆ మందసానికి వ్యతిరేకంగా ఏదైనా కుటుంబంలో ఉంటే వెంటనే తీసి పాడేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? దాగోను దేవతే మందసం ముందు ఆగలేదు. నా కుటుంబంలో మూలెట్టుకున్న ఆ చిన్న చిన్న విగ్రహాలు, ఆ మూలెట్టుకున్న శాదస్తాలు, ఆ మూలెట్టుకున్న ముహూర్తాలు, ఆ మూలెట్టుకున్న పంచాంగాలు, ఆ మూలెట్టుకున్న దేవునికి విరోధమైన క్రియలు, సిద్ధాంతాలు, ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది, ఎలవేడుపులు, నో, దేవుని ముందే నిలబడా. దేవుని మందసం ఆయన ముందుంటే ఏ లోక క్రియ ఉండకూడదు. ఉంటే దేవుని మందసం ఉండాలి, లేదంటే
లోకంలోనే పడి ఆడాలి. అది కావాలి ఇది కావాలంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడో, 2 పడవల మీద కాలు ఎత్తి ఏమవుద్ది, ఒక కాలు ఎలా పోద్ది, ఒక కాలు ఎలా పోద్ది, పడవ ముందుకెళ్ళిపోద్ది. ఉంటే వెచ్చగా ఉండు, లేదా నులివెచ్చగా ఉండు. నులివెచ్చగా ఉంటే దేవుడు ఆకరణ చూస్తాడు. అంతేగాని ఆదివారం గుడికి వస్తాం, శనివారం తీర్థం వెళ్తాం అంటే కుదరదా దేవునితో. అలాంటి వాడికి మరీ శాపం. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, నేను మీ మీద కోపంతో చెప్పట్లేదు ఈ మాట. లోకానుసారమైన ప్రవర్తనలో మనం బ్రతకొద్దు. దేవుని యొక్క ఉగ్రతకు లోను కావద్దు. దేవుల్లో గట్టిగా నాటబడాలి. జక్కయ్య దేవుణ్ణి, యేసు ప్రభు వారిని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఏం చేశాడండి? ఏం చేశాడు? ధనం, విగ్రహం, ధనం సంపాదన, ధనం సంపాదన, ధనం సంపాదన, అత్యాశ, లంచగొడితనం, సమస్తాన్ని పోగేసుకున్నాడు లోకమంతటిని. అమ్మో, దేవుడు నా ఇంట్లోకి వచ్చాడు, ఇక ఈ లోకం నా ఇంటిలో ఉండకూడదు. అమ్మో, దేవుడు నా ఇంట్లోకి వచ్చాడు, ఈ చెడుతనము నా ఒంట్లో ఉండకూడదు, నా కుటుంబంలో ఉండకూడదు. దేవుడు మన ఇంటిలోనికి వచ్చినప్పుడు ఏ చీకటి నీ ఇంటిలో రాజ్యం ఏలకూడదు. దేవుడు నీ ఇంటిలోనికి తీసుకెళ్ళినప్పుడు ఏ ముహూర్తం నువ్వు దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు. అటు వల్ల ఏం కలిసి రాదు. ఏ బ్రతుకు తెరువు కోసం బేపరోలెట్టిన మంత్రాలయ్యి, తంత్రాలయ్యి, వాటిలో మునిగిపోవద్దు. వాటి వల్ల చీమ కూడా కదలను. అమ్మా, దేవుని ముందు ఏ చెడు క్రియ నిలబడ్డానికి వీల్లేదు, ఏ చిల్లంగితనము నిలబడ్డానికి వీల్లేదు. వెంటనే ఉపదేశము తన ఇంటిలో ఉన్న చెత్తంతటిని తీసి పడేశాడు. వెంటనే జక్కయ్య తన ఇంట్లో సంపాదించిన, అన్యాయముగా సంపాదించిన ధనమంతటిని తీసి పడేశాడు. అంతే. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాడికి 4 రెట్లు ఇచ్చి పడేశాడు. అది దేవుని చేర్చుకుంటే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. నేటికి జక్కయ్య గురించి ఈయన కూడా ఇజ్రాయేలు కుమారుడే, అబ్రహాము కుమారుడే అని పిలవబడతా ఉన్నాడు, సాక్ష్యం చెప్పించుకుంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు అనేకమైన అద్భుత కార్యక్రమాలు చేయాలంటే ఉంటే ఆయనే ఉండాలి. లేదంటే దేవుని దగ్గరికి వచ్చిన అది అంత గొప్ప ఆశీర్వాదం కాదు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని మందిరానికి వస్తాడు, దేవునితో గడుపుతూ ఉంటాడు, దేవుణ్ణి పాటలు పాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు తలుపులమ్మలా వెళ్తూ ఉంటాడు. ఏంటి బ్రదరు, ఇలాగా దేవుని మందిరానికి కూడా వెళ్తున్నావు, దేవుని మందిరానికి వెళ్ళినా మళ్ళీ ఇలాంటి కార్యక్రమాల్లో కూడా నువ్వు పాలు పంచుకుంటావు అంటే ఏమంటారు? తమ్ముడు ప్యాకెట్ నా దేవుని ముందు అలా కప్పకాంతులు కుదరా. ఉంటే దేవుని కలిగి ఉండవు, లేదంటే విగ్రహాలకు బానిసైపో. నేమి కాదంటలేదు. దేవుని కలిగిన దేవుని ముందు నిర్జీవ క్రియలు చేయడానికి వీల్లేదో. నీ హృదయము దేవుని మహిమ కలిగిన కార్యములతో నిండిపోవాలి. నీవు అనేక మందికి మాదిరికరముగా కొండ మీద పెట్టిన దీపంలో వెలుగుతూ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అది దేవుని ఉద్దేశం. నీలో దేవుడు కనబడాలి, నువ్వు రూపాంతరము చెందాలి. ఇంకా అన్నాడు, ఆ పాతకాలంలో మన తాతలు ముత్తాతలు అనుసరించిన ఆచారాలు అనుసరించడానికి వీళ్ళది ఈ లోక మర్యాదను అనుసరింపక నా దేవుళ్ళలోకి వచ్చాక అవునంటే అవును, కాదంటే కాదన్నట్టే ఉండవు, లేదంటే నష్టపోతాం. తెలిసి తెలియని కాలంలో, అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టు చూశాడు. కానీ ఇప్పుడైతే సమస్తము ఆయన చూస్తూ ఉన్నాడు. చూసి ఊరుకోడు, సరి చేసేస్తూ ఉంటాడు. ప్రతిదీ ఆయన గమనిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లల, అలాంటి 2వ లక్షణము కలిగి ఉన్నాడు కాబట్టి ఉపదేశము
ఆశీర్వదించబడ్డాడు. మొట్టమొదటి లక్షణం మందసాన్ని ధైర్యముగా చేర్చుకున్నాడు. రెండవది మందసాన్ని ప్రేమించాడు. మందసాన్ని ప్రేమించి తన కుటుంబంలో ఉన్న ప్రతి చెడ్డ క్రియను తీసివేసినట్లుగా మనం చూస్తాం. మూడవ లక్షణం గురించి మనం చెప్పుకుందాం. ఆయన నమ్మకంగా ఉన్నాడు. దేవునికి నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కుటుంబానికి నమ్మకంగా ఉన్నాడు. కుటుంబానికి మాదిరికరంగా ఉన్నాడు. చాలా మంది కుటుంబంలో భార్యకి భర్త నమ్మకంగా ఉండడం, భర్త భార్యతో ప్రేమగానే ఉంటాడు, కానీ వేరే వేరే కార్యక్రమాల్లో ఇంకొకరితో పంచుకుంటా ఉంటాడు. నమ్మకం లేని కుటుంబం, పిల్లలు తల్లిదండ్రులకి నమ్మకంగా ఉండరు. నమ్మకము దేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తాం. చూడండి, కుటుంబానికి నమ్మకంగా ఉన్నాడు ఓబేదెదోము. తను ఏం చేస్తున్నాడో తన బిడ్డలకు దాన్నే నేర్పాడు. దాన్ని ఏది పూజిస్తా ఉన్నాడో తన బిడ్డలకు అదే పూజించమని చెప్పాడు. కుటుంబం అంతా ఆశీర్వదించబడాలంటే నాయనా ఇదిగో జీవము గల దేవుని వైపు మనం తిరగాలరా అని తన బిడ్డలకు చెప్పాడు, తన భార్యకు చెప్పాడు. కుటుంబముగా కలిసి మందసము చుట్టూ చేరి మందసాన్ని మహిమపరచడం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మన ఇంట్లో ఉంటే మనము నమ్మకస్తులుగా ఉండాలి. ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో చూడండి, వారు మాత్రమే దేవుని ఆశీర్వాదం. దావీదు పని అప్పగించాడు, మహారాజు పని అప్పగించాడు. మహారాజుకి నమ్మకంగా ఉండాలి. దేవుని మందసము మన ఇంట్లో ఉంది, దేవునికి నమ్మకంగా ఉండాలి. కుటుంబం ఆశీర్వదించబడాలంటే కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. తండ్రి బిడ్డలకు నమ్మకంగా ఉండాలి, బిడ్డలు తండ్రికి నమ్మకంగా ఉండాలి, భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి, భర్త భార్యకు నమ్మకంగా ఉండాలి. ఇలా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు కూడా వారిని నమ్మి ఆశీర్వదిస్తా ఉంటాడు. అయ్యో, నా ప్రియమైన కుటుంబం నాలో చాలా కాలంగా నమ్మకంగా నన్ను వెంబడిస్తూ ఉంది. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తాయి. అపనమ్మకమైన వాడిని ఎవ్వరూ చేర్చుకోలేం. ఓ మాట అక్కడ, ఓ మాట ఇక్కడ, అలాగా మనం చేస్తూ ఉంటే అపనమ్మకము మన మీద ఏర్పడతా ఉంది. దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఒక్కొక్కసారి నిందలు వస్తూ ఉంటాయి. చేసేవారికే అనేకమైన చివాట్లు పడతా ఉంటాయి. మనకు తెలుసు, మనకు అనేకమైన సామెతలు తెలుసు. ఎవరికి రాళ్ళదెబ్బలో ఎవరికండి ఎవరిని రాయించి కొడతాం మనం? ఇలాగ వెళ్తా ఉన్నాం, మామిడి చెట్టు కాస్తా ఉంది, దాన్ని రాయించి కొడతాం. ఎందుకని? పళ్ళు, అది ఫలాలు కాస్తా ఉంది, దానికే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. పనులు చేస్తూ ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో నీవు ఈ లోకంలో ఉన్న వారితో మాటలు పడుతూ ఉండొచ్చేమో, నిందలు అనుభవిస్తూ ఉండొచ్చేమో, కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. నమ్మకంగా పనిచేస్తూ ఉంది. ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుని పనిలో కొనసాగుతూ ఉంది అని చెప్పి ఏమవుద్దో తెలుసా? ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఉదయదేమో కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆ కుటుంబం అంతా దేవుని పనిలో నమ్మకంగా కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఒక వాక్యం చదువుకుని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. చూడండి, 2వ రాజుల గ్రంథం చూడండి, 1 దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనం. 1 దినవృత్తాంతాల గ్రంథము 26:8. ఓబేదెదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62 వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. దేవునికి స్తోత్రం. పేరు ప్రఖ్యాతలు కలిగిన కుటుంబముగా మారిపోతారు. అనేకమైన ఆశీర్వాదాలు గల కుటుంబముగా మీరు మారిపోతారు.
దేవుని పనిలో నమ్మకంగా ఉంటే మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మీ బిడ్డలు వెళ్ళిన కాడల్లా అనేక విజయాలు పొందుకుంటా ఉంటారు. మీ బిడ్డలు అడుగు పెట్టిన కాడల్లా అనేకమైన గొప్ప గొప్ప స్థాయిలో దేవుడు నిలబెడతా ఉంటాడు. దేవుని పనిలో నమ్మకంగా ఉంటే మీ కుటుంబం ఇలాగూ ఆశీర్వదించబడతా ఉంటుంది. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో 115వ కీర్తనలో మాట ఉంటుంది, పిల్లలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న సందర్భం, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే దేవుని మందసముని ఇంటిలో ఉండాలి. దేవుని మందసముని ఇంట్లో ఉంటే అది శత్రువుని ధరించారనేవదో. దేవుని మందసముని ఇంట్లో ఉంటే నీకు విజయం. నీ కుటుంబంలో ప్రతి సమస్యపై నీకు విజయం. కుటుంబంలో నీకు ప్రతి అడ్డొచ్చే కార్యం అన్నిటిపైన నీకు విజయం. దేవుని మందసము నీ ఇంట్లో ఉంటే ఏ అపవాది క్రియలు నిన్ను ధరించారవు. గొప్ప గొప్ప విగ్రహాలు సైతము ఆయన ముందు మొక్కలైపోవలసిదే. గొప్ప గొప్ప ఇదిగో చెడు చిల్లంగితనాలు నీ మీద ఎవరైనా ప్రయోగించినప్పటికీ అవి దేవుని మందసము దాటి రావు. గుర్తించుకో దేవుని బిడ్డ, దేవుని మందసం యొక్క ప్రాముఖ్యత అది. ఉపదేశము చేర్చుకున్నట్లుగా దేవుని మందసాన్ని రాత్రి నీ ఇంట్లో చేర్చుకో. ధైర్యముగా దేవుని మనసాన్ని నీ ఇంట్లో పెట్టుకో. దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉంటే నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. దేవుని మందసము చుట్టూ నువ్వు భయభక్తులు కలిగి నీ బిడ్డలను కూర్చోబెట్టి ప్రతిరోజు నీ కుటుంబ ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉంటే, ప్రతిరోజు దేవుని మహిమపరుస్తూ ఉంటే, నువ్వు ఏది చేస్తావో నీ బిడ్డలు అదే చేస్తూ ఉంటారు. నువ్వు వాక్యం చదువుతావా, నువ్వు వాక్యం చదువుతారు నీ బిడ్డలు. నువ్వు ప్రార్థన చేస్తావా, నీ బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటారు. నువ్వు మోకరిస్తావా, నీ బిడ్డలు మోకరిస్తూ ఉంటారు. నువ్వు దేవుని అనేక సందర్భాల్లో మహిమపరుస్తూ ఉంటావా, బిడ్డలు అదే నేర్చుకుంటావు. పెద్ద అయినప్పుడు వారు తొలగిపోరు. దేవుని యొక్క ఆశీర్వాదానికి వారు కారకులుగా మారిపోతారు. నీ కుటుంబంలో ధైర్యముగా దేవుని మందసాన్ని ప్రవేశపెట్టు. ఇంకా దేవుడి రాత్రి నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట, ఇంకా దేవుని మందసం కలిగి లేవేమో, నీ కుటుంబంలో దేవుని మందసము లేనేమో, విగ్రహాలను పట్టు చుట్టూ తిరుగుతున్నావేమో, దేవుడు నీతో మరీ చెప్పకున్న మాట, అమ్మా అయ్యా నువ్వు ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకంటే అనేక మంది నిన్ను దాటుకుని వెళ్ళిపోతున్నారంటే ఎందుకో తెలుసా? దేవుని గట్టిగా పట్టుకున్నారు, దేవుని నమ్మకంగా పట్టుకున్నారు, దేవుని మందసాన్ని వారు నిత్యము స్తుతిస్తూ పూజలు చేస్తా ఉన్నారు. మనం ఇంకా అపనమ్మకంగా ఉన్నాం. అటొక అడుగు ఇటొక అడుగు వేస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ నీకు మరీ చెప్పమన్న మాట ఏంటో తెలుసా? అమ్మా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావు. నమ్మకమైన వారికి అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఉపదేశం నమ్మకంగా ఉన్నాడు. అనేకమైన కార్యక్రమాల్లో ఎవరు రాజు సహితమో ఆశీర్వాదాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దావీదు ఆశ్చర్యపోయాడట. 3 నెలలు ఆ ఉపదేశం ఇంట్లో ఆ మందసం ఉంటే చూడండి, ఆ మాట చూడండి, మొట్టమొదటి మనం చదువుకున్న మాట చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. దేవుని మందసం ఓబేదెదోము ఇంటిలో ఎవరి దగ్గరమ్మా? ఓబేదెదోము కుటుంబము దగ్గర. కుటుంబముగా మందసం ఉండడం చేత ఏమైందట అమ్మా? ఏమైంది? ఆయన సొంతంతటిని ఆశీర్వాదంగా మార్చేసాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంటిలో నీ సొత్తు, నీ పశువుల మంద, నీ యొక్క గొర్రెల మంద, నువ్వు తలపెట్టిన కార్యక్రమం, నీ బిడ్డలు, లేదా నీకు సంబంధించిన నువ్వు అడిగిన ప్రతిదీ సొత్తు అంటే ఏంటో తెలుసా? నీకు సంబంధించిన ప్రతిదీని, నీ బిడ్డలు, నీ పశువులు, నీ కుటుంబం, నీ చుట్టుపక్కల నువ్వేది తలపెడితే అది ఆశీర్వాదకరంగా మార్చేస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్న మాట,
నీ కుటుంబం ఆశీర్వాదంగా మారాలని నేను అనుకుంటా ఉన్నాను. ఈ రాత్రి దేవుడు మన కుటుంబాలను ఆశీర్వాదంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. తల